మన దళితుడు ఈ దేశంలోనే ప్రథమ దళిత ముఖ్యమంత్రిగా పేరుగన్న దామోదరం సంజయ్ గారి చేతుల మీదుగా నా దళిత గిరిజన ఉద్యోగస్తులు ఉన్నత స్థానంలోకి ఎదగాలంటే వాళ్ళకు ప్రమోషన్లో కూడా రిజర్వేషన్ ఉండాలనే ఒక మన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని తీసిన జీవో 559 జీవో. దాదాపు అది 41 సంవత్సరం క్రితం తీయబడ్డ జీవో. 4వ తారీఖు 5వ నెల 1961లో. అయితే 62 నుంచి ఆ జీవో కేవలం 4 శాఖలకు మాత్రమే పరిమితమై ఇంకా 98 శాఖలకు పైగా ప్రమోషన్లు రిజర్వేషన్లు అమలు జరగకుండా దామోదర సంజయ్ గారి తర్వాత వచ్చిన ప్రతి ముఖ్యమంత్రి అంటే నీలం సంజయ్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రిగా అయిన కాంచి మొదలుకుంటే ఈనాటి చంద్రబాబు నాయుడు వరకు 40 సంవత్సరాలు మనకు అనుకూలమైన జీవో, మన అభివృద్ధికి ఉపయోగపడే జీవో మూలకు పడేశారనే విషయం మనం మర్చిపోవద్దని కూడా విజ్ఞప్తిస్తాను. అది ఒకవైపు అట్లా ఉండగా మరోవైపు కేంద్ర ప్రభుత్వం మీద మన దళిత నాయకులు ఒత్తిడి తీసుకొచ్చి ప్రమోషన్లు రిజర్వేషన్లు ఖచ్చితంగా జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అమలు చేయాలనే ఒక డిమాండ్ పెట్టి 17/11/2001 అది రాజ్యాంగ సవరణ అయ్యే విధంగా ఒక చట్టాన్ని రూపొందించే విధంగా పార్లమెంట్ లో కృషి చేసిన విషయం మనందరికీ తెలుసు. ప్రమోషన్లో రిజర్వేషన్ వర్తింపజేస్తూ రాజ్యాంగ సవరణ చేసిన తర్వాత 21/1/2002 కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇచ్చిన విషయం కూడా మీకు తెలుసు. ఆ ఆదేశాలు అందుకున్న అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోజు ప్రమోషన్లో రిజర్వేషన్ అమలు చేస్తుంటే దళిత గిరిజన బడుగు బలహీన వర్గాల గురించి నిరంతరం ప్రకటన చేస్తూ వాళ్ళ భ్రమలు పెడుతున్న చంద్రబాబు నాయుడు మాత్రమే ఈ ప్రమోషన్లో రిజర్వేషన్లు అమలు చేస్తలేడన్న విషయం మీరు మర్చిపోవద్దని కూడా విజ్ఞప్తిస్తాను. ఈ పరిస్థితిలో ఈ రోజు నా ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తులారా, ఈ రోజు మనకి ఒక కీలకమైన రోజు అనే విషయం మీరు మర్చిపోవద్దని కూడా విజ్ఞప్తిస్తాను. నవంబర్ 19వ తారీఖు నాడు వేలాది మందిగా మన ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తులు మేము ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తులం అనే ఒక పేరు మీద మొదటిసారి నగరానికి మీరు వచ్చారు. స్వాతంత్రం వచ్చిన 50 సంవత్సరాల తర్వాత మొదటిసారి మీరు ఈ రాష్ట్రానికి వచ్చిందనే, ఈ రాజధానికి వచ్చిందనే విషయం మీరు మర్చిపోవద్దని కూడా విజ్ఞప్తిస్తాను. అంటే మీరు రాజధాని చూడలేదా, మీరు రాజధానికి మీరు రాలేదా అని నేను అంటలేను. మీరు రాజధానిని చూడగలిగారు, చూశారు, మీరు ఎన్నో సందర్భాల్లో మీరు వచ్చారు. కానీ మేము ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తులమని, మాకంటూ 559 జీవో ఒకటి ఉన్నదని, మాకు ప్రమోషన్లో రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ తోటి మాత్రం స్వాతంత్రం వచ్చిన 50 సంవత్సరాల తర్వాత మొదటి రోజు వచ్చిందనే విషయం మీరు మర్చిపోవద్దనుకునే విజ్ఞప్తిస్తాను. అందువల్లనే ఇది ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తులకు కానీ ఎస్సీ ఎస్టీ ప్రజలకు కానీ ఒక చారిత్రాత్మకమైన రోజు అనే విషయం మీరు మర్చిపోవద్దని కూడా విజ్ఞప్తిస్తాను. మీరు ఎన్నోసార్లు ఈ హైదరాబాద్ నగరానికి వచ్చారు మీ ఉద్యోగ సంఘాల నాయకులతోటి. మీరు టీచర్లు అవుతే మీరు ఏపీటీఎఫ్ పేరు మీద ఎన్నోసార్లు వచ్చారు, లేదా యూటీఎఫ్ పేరు మీద ఎన్నోసార్లు వచ్చారు, ఇంకేదో పేరు మీద వచ్చారు. కానీ అందులో మన డిమాండ్ కోసం మాత్రం మీరు రాలేదనే విషయం మీరు మర్చిపోవద్దని కూడా విజ్ఞప్తిస్తాను. మీరు జనరల్ గా పెట్టిన డిమాండ్ల కోసం వచ్చారే తప్ప ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తులకు ప్రమోషన్లో రిజర్వేషన్లు మాకు పలాని డిపార్ట్మెంట్ లో కూడా అమలు చేయాలని ఎన్నడూ కూడా రాలేదనే విషయం కూడా మీరు మర్చిపోవద్దని కూడా నేను సవినంగా కోరుకుంటున్నాను. అంటే సాధారణంగా జనరల్ సంఘాల్లో మన వాళ్ళందరూ సభ్యులుగా ఉన్నా మన ఎస్సీ ఎస్టీకి సంబంధించిన ఉద్యోగుల సమస్యలు మాత్రం ప్రస్తావనకు రాలేదు. అవి డిమాండ్లుగా లేవనే విషయం మీరు మర్చిపోవద్దని నేను సవినంగా కోరుకుంటున్నాను. మొదటిసారి మాత్రమే మన పేరుతో మనం రావాల్సిన అవసరం వచ్చింది. వాస్తవానికి నిజంగా చెప్పాలంటే నా ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తులారా, మిమ్మల్ని చూసి కూడా ఒక అంతకు నేను బాధపడాల్సి వస్తాను. దానికి కారణం ఏంటంటే ఇది సామాన్య ప్రజలకు ఉపయోగపడే జీవో కాదు, ఇది పేద ప్రజలకు ఉపయోగపడే జీవో కాదు, ఇది నిరక్షరాస్యులకు ఉపయోగపడే జీవో కాదు, ఇది నిరుద్యోగులకు ఉపయోగపడే జీవో కాదు, ఉద్యోగాలు చేస్తున్న వారికే ఉపయోగపడే జీవో అనేసి మీరు మర్చిపోవద్దు. అయితే మిమ్మల్ని చూసి నేను ఎందుకు బాధపడుతున్నా అంటే 61లో
అంటే 41 సంవత్సరం క్రితం మనకంటూ ఒక మహానుభావుడు ఒక జీవో తీస్తే ఆ జీవోని అమలు చేయించుకోలేని దుస్థితిలో మన ఉద్యోగస్తులు ఇన్నాళ్ళు ఉన్నారనే విషయం మీరు మర్చిపోవద్దనుకునే విజ్ఞప్తి వస్తారు. మీరు మన ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తుల చైతన్యాన్ని మీరు మర్చిపోయారు. ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తుల ప్రజల నుండి మేము వచ్చామనే విషయం మర్చిపోయారు. ఎస్సీ ఎస్టీల కోసం చదువుకునే రోజుల్లో ఎస్సీ సర్టిఫికేట్ కోసం మీరు ఎస్సీ సర్టిఫికేట్ కోసం తాపత్రయపడ్డారు. ఎస్సీ ఉద్యోగస్తులుగా చేరేటప్పుడు మాత్రం మీరు తాపత్రయపడ్డారు. కానీ ఎస్సీ ఉద్యోగాలు చేరిన తర్వాత మీరు ఓసీలుగా మానసికంగా ఫీల్ అవుతుంది కాబట్టి మీ ఉనికిని మీరు కోల్పోయింది అనే విషయం మీరు మర్చిపోవద్దనుకుంటే గమనిస్తాను. అది కాదు, మనకు చదువునిచ్చింది మన కులాలు మన తెగలు రిజర్వేషన్ ఉండడం వల్లనే, మనకు ఉద్యోగాలు ఇచ్చినాయి మన కులాలు మన తెగలు రిజర్వేషన్ ఉండడం వల్లే. అట్లా నేను ఉన్నత స్థానానికి ఎదగాల్సింది కూడా మన హక్కుల అనుభవించడం ద్వారా మాత్రమే అనే విషయం మీరు మర్చిపోవద్దనుకునే సవినంగా విజ్ఞప్తి చేస్తాను. ఈ పరిస్థితిలో ఇంకో విషయం కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఏంటంటే, ఈ రోజు శాసనసభలో మన ఎస్సీ ఎస్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు 50 మంది ఉన్నారు. ఎస్సీ ఎస్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు 50 మంది ఉన్నారు. అదే సమయంలో మన ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు 6 మంత్రులు ఉన్నారు. నేను ఒక విషయం చెప్తున్నాను, 61లో సంజీవ్ గారు జీవో తీసిన విషయం మన ఎమ్మెల్యేలు తెలియదా? ఆ జీవో అమలు చేయమని 40 సంవత్సరాలు మన ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేల మంత్రులు ఎందుకు డిమాండ్ చేయలేదో రేపు రాబోయే రోజుల్లో నియోజక తప్పదనే విషయం మీరు మర్చిపోవద్దనుకుంటున్నాను. ఎవరి కోసం వీళ్ళు శాసనసభలు అడిగిపెట్టారు? ఏ వర్గాల ప్రయాణాలు కాపాడమని అంబేద్కర్ వీళ్ళకి రిజర్వేషన్ సాధించాడు? నా అణగారిన వర్గాలకు అన్యాయం జరిగినప్పుడు, నా అణగారిన వర్గాల హక్కుల కోసం మాట్లాడేందుకు గాను నా అణగారిన వర్గాల ప్రజల తరఫున కొంతమంది ఎమ్మెల్యేలుగా కొంతమంది ఎంపీలుగా ఉండాలని ఆ మహానుభావుడు రిజర్వేషన్ సాధించి పెట్టాడు. ఆ రిజర్వేషన్ల ఫలాలు అనుభవిస్తున్న మన ఎమ్మెల్యేలు ఇవాళ 41 సంవత్సరం క్రితం తీయబడ్డే జీవుల గురించి ఇవాళ నోరు మెదపట్లేదంటే వీళ్ళు హక్కుల రాజకీయ నాయకులకు ఎంత బానిసలుగా తయారో అది రుజువు అవుతుందనే విషయం మీరు మర్చిపోవద్దనుకుంటున్నాను. ఏం చేస్తాండ్రు వీళ్ళు? చంద్రబాబు నాయుడు చెంచాగిరీలు కొంతమంది చేస్తుంటే ఇంకొక రాజశేఖర రెడ్డి చెంచాగిరీలు చాలా మంది చేస్తాండ్రు. నిజంగా వాళ్ళకు అణగారిన వర్గాల రక్తము చీమునెత్తురు ఉంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని రేపు శాసనసభలో చంద్రగిరి మాన్యాలు పట్టించే ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ఆ పని వాళ్ళు చేయకపోతే మన పని మనం చేసుకుంటామనే విషయం కూడా వాళ్ళకి తెలుసు అనుకుని విజ్ఞప్తిస్తాను. ఏ ఒక్క ఎస్సీ ఎమ్మెల్యే ఏ ఒక్క ఎస్సీ మంత్రి వాళ్ళ నియోజకవర్గాలకు కూడా తిరగాలనే విషయం కూడా మీ అందరికీ నేను సవినంగా తెలియజేస్తున్నాను. నేను ఒక విషయం మిమ్మల్ని అడుగుతున్నాను, నేను చేయడం కాదు. ఓ ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తులారా, మన ప్రమోషన్ లో రిజర్వేషన్ల గురించి డిమాండ్ పెట్టకపోతే, అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలు మన తరఫున మాట్లాడకపోతే వాళ్ళు మన నియోజకవర్గాలకు రిజర్వ్ నియోజకవర్గాలు అర్హులని నేను అడుగుతున్నాను. మన తరఫున మాట్లాడకపోతే, మన హక్కుల్ని వాళ్ళు కాపాడలేకపోతే, చేతగాని వాళ్ళతో రాజీనామా చేసి బయటికి రావాల్సిందే తప్ప అక్కడ చెంచాగిరి చేసుకుంటూ ఉండొద్దని నేను సవినంగా తెలుస్తున్నాను. ఈ పరిస్థితిలో మిమ్మల్ని నేను కోరుతున్న ఒక విషయం ఉన్నది. ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు పీపుల్స్ వార్ బ్లాస్టింగ్ చేసిందనే పేరు మీద శాసనసభను అర్థాంతరంగా ముగించారు. మీరు అనుకుంటుండ్రు ఆ చనిపోయిన ప్రజల మీద ప్రేమ ఉండైనా పోవడం కాదు, మనం ఇక్కడికి వచ్చాం కాబట్టి అయినా పోయిందనే విషయం మీరు మర్చిపోవద్దనుకుంటున్నాం. అది చంద్రబాబు నాయుడు ఆడుతున్న డ్రామా, దాన్ని గమనించలేనంత పిచ్చోళ్ళు మనం ఏం కాదనే విషయం కూడా మీరు మర్చిపోవద్దనుకుంటున్నాం. దాన్ని గమనించగలం. చంద్రబాబు నాయుడు ఎక్కడ పోయింది? ఎట్లాగూ నేను లేను కాబట్టి ఒక అర్ధగంట గంట సేపు చూసి లేదా ఒక 2 గంటలు చూసి వాళ్ళు వెళ్ళిపోతే నేను 559 జీవో అమలు చేసే బాధ్యత నుండి తీరిపోతుందని చంద్రబాబు నాయుడు గమనించి అక్కడికి పోయిందనే విషయం మీరు మర్చిపోవద్దనుకుంటున్నాను. అయ్యా చంద్రబాబు నాయుడు, నువ్వు అక్కడికి పోయి 2 గంటలు తిరిగి రాకపోయినా చనిపోయిన మా వాళ్ళందరూ సమాధి చేసే కాడ కూడా నువ్వు ఉండు. సమాధి చేసినాకనే రా, సమాధి చేసి వచ్చేంత వరకు కూడా మీ దగ్గర ఇక్కడే ఉంటామనే విషయం మీరు మర్చిపోవద్దనుకుంటున్నాను. మిమ్మల్ని నేను 2 అడుగుతున్నాను నా సోదరులారా, ఉద్యోగ సోదరులారా. మొదటిసారి ఇక్కడ ఉద్యోగస్తులు ఇక్కడికి వచ్చారు. అపజయాన్ని మూటగట్టుకొని ఇళ్లకి వెళ్దామా, విజయాన్ని సాధించుకొని వెళ్దామా తెలుసుకోవాల్సిన రోజు అనే విషయం మీరు మర్చిపోవద్దని నమ్ముతున్నాను. 50 సంవత్సరాల చరిత్రలో మొదటిసారి మీరు వచ్చి మీకంటూ ఉండబడే జీవోను కూడా అమలు చేసుకోలేని దశలో వెన్ను తిరిగితే
మళ్ళీ అణగారిన వర్గాల విద్యార్థుల్లో ఉద్యోగస్తులు మన నిరాశ నిస్పృహ అనే విషయం మీరు మర్చిపోవాలి. ఈ సంఘటిత శక్తి ఈ రోజు కాదు, 559 జీవో అమలు జరిగేంత వరకు నేను ఒక విషయం చెప్తున్నాను. సాయుధ పోరాటం నడుపుతున్న శ్రీలంకలో సాయుధ పోరాటం నడుపుతున్న ప్రభాకరన్ కి జాప్లో ఎట్లనో శాంతియుత పోరాటానికి ఈ కేంద్రం బాబు జగజీవన కేంద్రం మనకు అట్లనే విషయం మీరు మర్చిపోవద్దని విజ్ఞప్తిస్తాను. ఇది ఈ రోజు మన కంట్రోల్లో ఉన్నది. నేను సవినంగా విజ్ఞప్తిస్తాను. ఇది మన పరిసర ప్రాంతం. ఈ పరిసర ప్రాంతంలో శత్రువులు ఎవరు కూడా చొరపడానికి వీల్లేదు. పోలీసు వాళ్ళు కూడా తమ బాధ్యత నిర్వహించడానికి బాటల మీద ఉండాల్సిందే తప్ప లోపలికి రావడానికి వీల్లేదు. ఒకవేళ లోపలికి వస్తే మేము అసెంబ్లీకి తీసుకెళ్లాల్సి వస్తుందనేసి కూడా మీరు మర్చిపోవద్దని విజ్ఞప్తిస్తాం. వాళ్ళు బాటల మీద కాపు కాసుకుంటే మాకు అభ్యంతరం లేదు. మేము సహనం పాటిస్తాం. మాకు శాంతియుత ఉద్యమాలు నడపడం తెలుసు. అదే సమయంలో రెచ్చిపోతుంది ఏమవుతుందో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలుసు. మేము సహనం పాటించడానికి ఇక్కడికి వచ్చాం. మా సమస్య పరిష్కరించుకోవడానికి వచ్చాం. దాన్ని గమనించాల్సిన అవసరం ఉన్నదానికన్నా నేను సవినం కోరుకుంటున్నాను. అయితే ఒక విషయం మిత్రం మీకు గుర్తు చేస్తున్నాను. కేవలం చంద్రబాబు నాయుడు అక్కడి నుంచి ఇక్కడికి రాననుకుంటుండు, లేదా నేను వచ్చేటప్పటికి వీళ్ళు వెళ్ళిపోతాను అనుకుంటుండు. అదేం కుదరదనే విషయం మీ అందరికి నేను సవినంగా విజ్ఞప్తిస్తాను. ఒక విషయం మీకు గుర్తు చేస్తున్నాను. నా ఎస్సీ ఉద్యోగస్తులారా, ఈ సమస్య పరిష్కారం ఎంతవరకు చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చి చర్చలు చెప్పి సమస్య పరిష్కరించేంత వరకు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ కదలమని చెప్తున్న వాళ్ళు ఎవరున్నా ఒకసారి చేతులు ఎత్తాల్సింది నేను నమ్ముతాను. ఇంకో విషయం కూడా గుర్తు చేస్తున్నాను. ఈ రోజు నువ్వు ఏమాత్రం నువ్వు పట్టు సడలించినా, ఈ రోజు ఏమాత్రం నువ్వు వెనుకకు తగ్గినా 41 సంవత్సరం క్రితం ఉండేటువంటి జీవో అమలు జరగకపోవడం కాదు కదా, మళ్ళీ 40 సంవత్సరాలు కూడా ఇట్లనే ఉంటుందనే విషయం మీరు మర్చిపోతాను విజ్ఞప్తిస్తాను. ఇక్కడ చరిత్ర కొనసాగించడానికి రాలే, చరిత్ర తిరుగుబాటు చేయడానికి వచ్చినామనే విషయం మీరు మర్చిపోవద్దని కూడా విజ్ఞప్తిస్తాం. చరిత్ర కొనసాగదలుచుకుంటే ఇక్కడికి వచ్చి తిరిగిపోవడమే జరుగుతుంది. కానీ చరిత్ర ఒకసారి నూతన చరిత్ర నిర్మించడానికి వచ్చాం. ఎందుకంటే 50 సంవత్సరాలు మేము రాలేదు ఇక్కడికి. మేము కులం పేరు చెప్పడానికి సిగ్గుపడ్డమాట వాస్తవమే, కులం పేరు చెప్పడానికి బాధపడ్డమాట వాస్తవమే. కానీ ఇప్పుడు ధైర్యంగా మేము మాదిగొల్లం, మాలల్లో, లంబడల్లో, వేరకలలో, యానాదోళ్ళం అనే పద్ధతిలో మేము ధైర్యంగా వచ్చినామని చెప్పుకోవడానికి ఇక్కడికి వచ్చాము. అది చంద్రబాబు నాయుడికి రూపొందించాల్సిన అవసరం ఉన్నది. ఈ నేపథ్యంలో మిమ్మల్ని కోరుతున్నది అదే, ఎవరైనా సరే నిజంగా ఇక్కడి నుంచి విజయం సాధించుకోకుండా, చంద్రబాబు నాయుడుతో సమస్య పరిష్కరించుకోకుండా ఇక్కడి నుంచి ఎవరన్నా ఒక ఉద్యోగస్తుడు కదిలితే ఎస్సీ వర్గాలకు సంబంధించిన వాళ్ళ చీము నెత్తురు లేని వాళ్ళు మాత్రమే ఇక్కడి నుంచి కదులుతారు అనే విషయం కూడా సవినంగా నిజంగా మనకేమన్నా మనం ఎస్సీ వర్గాలకు సంబంధించాలనుకుంటే, పౌరుషం మనకుంటే, ఆత్మగౌరవం మనకుంటే మనం ఇక్కడనే ఉండాలి. ఆత్మగౌరవం లేని వాళ్ళు ఎవరంటే ఈ ఎస్సీ వర్గాలకు సంబంధించిన బ్లడ్ వర్క్ అన్న లేకుండా మీరు బయటికి వెళ్ళినా నాకు అభ్యంతరం లేదనుకునే సవినంగా ఇట్లా. అదే సమయంలో అగ్రకులాల నుంచి మొదలుకుంటే అనగారిన వర్గాల సోదరులు కూడా మనకు మద్దతుకు వచ్చారు. వాళ్ళ మద్దతు కూడా మనకు ఉన్నది. ఈ రోజు ఎన్ని తిరిగే సమస్య లేదనుకుని నేను సవినంగా తెలుస్తున్నాను. ఇంకో విషయంలో కూడా మీకు గుర్తు చేస్తున్నది ఒకటి ఉన్నది. ఎస్సీకి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఇక్కడ మనం ఈ రోజు కూడా కూర్చున్న తర్వాత వాళ్ళు ఎక్కడో 500 కిలోమీటర్ల దూరం లేరు, ఎమ్మెల్యే కోటర్స్లోనే ఉన్నారు అనే విషయం కూడా మీరు మర్చిపోవద్దని కూడా గమనిస్తాను. వాళ్ళు డ్రామా ఆడుకుంటారేమో, వాళ్ళ దగ్గర వాళ్ళు గోళ్లు గిల్లుకుంటూ కూర్చున్నారేమో. ఏది ఇప్పుడు ఆ శాసనసభ సమావేశం అయిపోయింది, చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్ళాడు, మరి మన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? చంద్రబాబు నాయుడు ఎట్లా వాళ్ళ హెలికాప్టర్లు కూడా కూర్చుండేవాడు మన బ్యాచ్ ని, అది వాళ్ళకు కూడా తెలుసు. అయితే మరి ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారు? కేవలం మనకు చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఉన్న 2-3 కిలోమీటర్ల దూరంలో, 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ దూరంలోనే మన ఎమ్మెల్యేలు, మన మంత్రులు ఉన్నారు. వాళ్ళు కూడా చూస్తాను ఏమవుతుందో పరిస్థితి అనే పద్ధతిలో. ఒక విషయం కూడా స్పష్టంగా చెప్తున్నాను, ఈ రోజు మన దగ్గరికి మన ఎమ్మెల్యేలు మనంత రాకపోయినా, రేపు సమస్య పరిష్కారం కోసం చంద్రబాబు నాయుడు మీద శాసనసభలో ఒత్తిడి పెట్టకపోయినా ఎమ్మెల్యేల ఇంటి ముందు కూడా, మంత్రుల ఇంటి ముందు కూడా అవసరం వాళ్ళ ఇండ్లలోనే మనం దిగ్బంధం చేయడానికి అందరు సిద్ధపడాల్సిన రోజు రాబోతుంది. ఆ విధంగా మన తరఫున మాట్లాడకపోతే, మన తరఫున ఉండకపోతే ఎవరైనా సరే వాళ్ళ ఇంటి ముందర కూడా ధర్నా చేయడానికి, వాళ్ళ ఇంట్లోనే ధర్నా చేయడానికి ఎంతమంది సిద్ధపడతారో చేతులు ఎత్తాల్సిందని సవినంగా విజ్ఞప్తిస్తాం. ఆ విధంగా మన ఎమ్మెల్యేలకి, మంత్రులకి ఒక హెచ్చరిక. రెండోది చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి కూడా ఒక హెచ్చరిక. ఈ సమస్య పరిష్కారం ఎంతవరకు పోయే సమస్య లేదు. ఇక్కడ శాంతియుతంగా మన కార్యక్రమం చేపట్టాం. సహనం మనకున్నది, ఆ సహనం బట్టే మనం ముందుకెళ్తాం. అదే సమయంలో మా సహనానికి పరీక్ష పెట్టే విధంగా చంద్రబాబు ప్రయత్నం చేసినా, మా సహనం పరీక్ష పెట్టే విధంగా ఇంకెవరు ప్రయత్నం చేసినా, తిరుగుబాటు చేస్తే ఆంధ్ర రాష్ట్రాన్ని అల్లకొల్లం చేసే దమ్ము కూడా మాకున్నదనే విషయాన్ని రుజువు చేయడంతో మీరు మర్చిపోవద్దని చెప్తాం. ఈ నేపథ్యంలో నా సోదరులరా ఓపికతోటి
భావనతో ఉండి సమస్య పరిష్కారమైనంత వరకు శాంతియుతంగా మనం ఇక్కడ ఉండాలని నేను సవినంగా కోరుకుంటూ మిగిలిన విషయాలు